ఇప్పుడైతే ప్రజలైతే ఇప్పుడు మెజార్టీ ఇచ్చారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఇప్పుడు సీఎం గారు ఏం చేస్తారు చూడాలని ఉంది. ఈ మధ్య ఎలక్షన్స్ వచ్చినాయి. ఇచ్చిన హామీలు అన్నీ క్లియర్ చేస్తే బాగుంటుందని జనాల ఆశ. సో ఈ ఆశని నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను. ఈ 6 గ్యారంటీలు చెప్పారు కదా, అవి అన్నీ అమల్లోకి వస్తాయా? ఈ 6 గ్యారంటీలో అయితే ఇప్పటికైతే ఏది తీసుకురాలేదు, ఒకటే అమలుకి తెచ్చారు. కానీ ఇవి అన్నీ రావడం కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడే అప్పుల పాలు ఉన్నదని అంటున్నారు, ఇన్కమ్ సోర్సెస్ లేదంటున్నారు. ఈ 6 గ్యారంటీలు ఏంది, మళ్ళీ ముందు పాత గ్యారంటీలు గిట్ట ఇస్తామన్నారు అప్పుడైతే ఎలక్షన్లో. మరి ఇప్పుడైతే ఇవ్వట్లేదు. 6 గ్యారంటీలు అయితే చాలా కష్టం అండి. ఇప్పుడు అందరూ ప్రజలు దేని గురించి ఎక్కువ అంటే 2 లక్షల రుణమాఫీ గురించి ఎక్కువ వేడి చేస్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్కు 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్కు వేడి చేస్తున్నారు. అది అమల్లోకి వస్తుందా? జనాలు మొన్నటిదాకా వీళ్ళకు ఫామ్స్ అనేది ఈ పథకాల ఫామ్స్ అనేది 60 to 70 lakhs వరకు ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చారండి. ఇప్పటి వరకు దాని ఏం రిప్లై లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న పథకాలు వీళ్ళు ఎట్లా ఇచ్చేస్తారా, లేకుంటే ఉన్న ఇప్పుడు ఫామ్స్ ఎందుకు తీసుకున్నారు, కరెక్షన్ చేసేసి ఉన్నాయి పాత రేషన్స్ కార్డు అన్నీ తీసేస్తారా? మరి యాజ్ ఎలిజిబిలిటీ ఏం పెడతారు? ఎందుకంటే ఉన్న వాళ్ళని మళ్ళీ ఏంటంటే మీకు ఇల్లు ఉన్నది, మీకు కారు ఉన్నది, మీ ఇన్సూరెన్స్ ఉన్నాయని అన్నీ మైనస్ చేసేస్తారా? ఉన్న పథకాలు పెట్టడం దూరం, కానీ ఉన్నాయి పోతే ప్రాబ్లం అవుతుంది పబ్లిక్. అప్పుడు సమగ్ర సర్వే ద్వారా ఒక ట్యాబ్ ద్వారా సమగ్ర సర్వే చేశారు కదా, అలా చేస్తే బాగుంటుందని కొందరు ప్రజలు అంటున్నారు. సమగ్ర సర్వే అనేది ఇప్పుడు అవసరం లేదండి. పాత ట్యాబ్ ద్వారా చేశారు కదా, అలాగే ఈ పథకం కూడా ఓన్లీ పేపర్ ద్వారా అయితే అక్కడ ఇక్కడ పడిపోతుంది. ట్యాబ్ ద్వారా అయితే అందులోనే సమగ్రంగా నిల్వ ఉంటుందని. అది పాత వాళ్ళకు ఉన్న వాళ్ళనే సర్వే చేసుకొని కంటిన్యూ చేస్తే అయిపోతుండే. మళ్ళీ క్యాబ్ వాళ్ళు అవి చేసేస్తే అయిపోతుండే. ఇవన్నీ మళ్ళీ ఫామ్స్ ఇచ్చేసి అంతా కూడా ఇదంతా వేరే రకంగా చూడడం చేయడం బాగుండదు. ఇది మిస్యూజ్ అవుతుంది, పబ్లిక్ మిస్యూజ్ అయిపోతున్నారు. ఒక్కొక్కరు కారు పథకాలు ఏం ఇస్తారు, వీళ్ళు ఇస్తారా చేస్తారా అంత లివడుతుందా? ఉన్న వాళ్ళకి ఇంటికి 1-2 పథకాలు ఇచ్చేసినా కానీ అది ఒకటి ఇస్తే బాగుంటూ ఉండే. ఇట్స్ ఇంపాసిబుల్ ఇన్ ద స్టేట్. ఇది కాని పని అండి. 5 సంవత్సరాలు రన్ అవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది? ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ చూడాలి అండి. మెజార్టీ అయితే ఇచ్చారు, జనాలు అయితే మెజార్టీ ఇచ్చారు, కాంగ్రెస్ మెజార్టీ ఇచ్చేసారు. మరి ఆఫ్టర్ వీళ్ళు అన్ని పథకాలు అన్నీ ఓకే అయిపోయినాక తర్వాత ప్రజలు ఏమంటారో చూడాలి. ఇవన్నీ 6 పథకాలు కాకపోతే మళ్ళీ వితిన్ 6 months తర్వాత 1 year తర్వాత జనాలు ఆలోచన చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంకు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓన్లీ డిఫరెన్స్ ఓన్లీ 3% ఓట్ల షేరే ఉంది కదా. 1.2 or 5 ఉన్నది, పెద్ద తేడా ఏం లేదు. కానీ ఏంటంటే బీఆర్ఎస్లో కొందరు ఎమ్మెల్యేల వ్యతిరేకంగా గవర్నమెంట్ పోయింది. కానీ లేకపోతే గవర్నమెంట్ పోవడం నాట్ ఇంపాసిబుల్. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కానీ కేసీఆర్ మీద వ్యతిరేకత లేదండి. కేసీఆర్ మీద ఎక్కడ వ్యతిరేకంగా లేదండి. ఎమ్మెల్యేల మీద ఉన్నది అక్కడ అరౌండ్ మన హైదరాబాద్, సైబరాబాద్ బాగానే ఉన్నది. కానీ అవుట్ ఆఫ్ డిస్టిక్లలో అరౌండ్ తెలంగాణ డిస్టిక్స్లలో వీక్ అయిపోయింది. అక్కడ హైదరాబాద్లో అన్ని సీట్లు వచ్చినాయి కానీ డిస్టిక్లో రాలేవంటారా? అవునండి, డిస్టిక్లో రాలేవు. డిస్టిక్లో అక్కడ ఎమ్మెల్యేల మీద బాగా వ్యతిరేకంగా ఉంది, పని చేయలేరేమో అని ఆ ప్రకారంగా ఎమ్మెల్యేలని వాళ్ళు ఓడగొట్టేశారు. కాకపోతే గవర్నమెంట్ మీద అయితే అంత ఏం లేదు. ప్రజలు ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు మాకు అదే గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ఉంటారు. అదే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చని చూడాలి. మరి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి. 17 లోక్సభ స్థానాల్లో గెలుస్తాయి అన్ని స్థానాలు బీఆర్ఎస్ మరి అన్నీ రావడం కష్టమండి. లాస్ట్ టైం ఎన్ని ఉన్నాయి అన్నీ వస్తాయి. 9 to 10 seats వస్తాయి బీఆర్ఎస్లో. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేమే అన్ని సీట్లు తీసుకొస్తాము, అన్ని 17కు 16 సీట్లు, ఒకటి ఎంఐఎంకు 16 సీట్లు మేమే గెలుస్తామని అంటారు. అధికారంలో ఉంటే అన్నీ అనవచ్చు అండి. మైక్ దగ్గర ఉంటే ఎవరైనా ఏమైనా అనవచ్చు. కానీ అది ప్రజలు అనేది నిర్ణయిస్తారు. అలాగే బీజేపీ గవర్నమెంట్ ఏమంటుందంటే కేంద్రంలో మోడీ పేరు తీసుకొని మేము కూడా అన్ని సీట్లు మేమే గెలుస్తాం, రామ మందిరం కూడా కట్టాము, ఆర్టికల్ రద్దు చేసాం 370. ఎవరు ఆలోచన వాళ్ళదండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ రూట్లో చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేస్తారు, బీజేపీ వాళ్ళు చెప్తారు. ఎవరు వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు, ఆశయాలు ఉంటాయి. లాస్ట్కి ప్రజలు నిర్ణయిస్తారు.
బీజేపీ కొద్దిగా గెయిన్ ఉన్నదిలే, సెకండ్ ప్లేస్లో ఉంటుందిలే. బీజేపీకి అయితే సెకండ్ ప్లేస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఫస్ట్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు? స్టేట్లో థర్డ్ ప్లేస్ ఎవరు? అది చూడాలండి, అది మరి చూడాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ థర్డ్ ప్లేస్ ఏం చెప్పలేం. బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది చూడాలి, కాంగ్రెస్ ఎట్లా ఉంది చూడాలి. మరి ఇక్కడ ఖమ్మం నుంచి ఖమ్మంలో సోనియా గాంధీని పోటీ చేయమంటారు. చేస్తారండి, ఎందుకంటే అది అనానమస్ పెట్టినా సోనియా గాంధీకి అక్కడ అపోజిట్ ఎవరు రారు, అది సీట్ గెలుస్తుంది. అలాంటి ప్లేస్ ఇప్పుడు సోనియా గాంధీ కాంపిటీషన్ ఉన్న దగ్గర పోదు కదా. ఇంతకుముందు ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచింది. వాళ్ళు ఎక్కడైనా కాంపిటీషన్ లేనప్పుడు వన్ వే ఉన్న దగ్గర ఏరియాలో వాళ్ళని లిబెట్తో గెలిపించేస్తారు ఈజీగా. అది వాళ్ళకి ఎందుకంటే ప్లస్ పాయింట్ ఉంటుంది, అంతే, వేరేది ఏం లేదు దానికి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తుంది అనుకుంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ చేయాలంటే అది పాసిబుల్ కాని పని అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వడానికే సరిపోతుంది. ఈ పథకాలు ఇచ్చినాక తర్వాత ఏం చేస్తారు చూడాలి.